నమస్కారం. రుద్రాక్ష సందేశం కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత అయినటువంటి డాక్టర్ పాండు రంగారావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. రుద్రాక్ష ధరిస్తే ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి అనే అంశంతో పాటు మోటివేషనల్ స్పీచ్ కూడా తను చాలా చక్కగా ఇస్తారు. అయితే మొదటిగా మోటివేషనల్ స్పీచ్తో ఆయన పరిచయం చేసుకుందాం. నమస్కారం పాండు రంగారావు గారు. ఓం నమ శివాయ. ఓ చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఎప్పటిలాగే అలాగే దానికంటే ముందు ఇది కార్తీక మాసం ఆఖరిలో ఉంది. ఈ కార్తీక మాసం శివకేశవులు ఇరువురికి ప్రీతిపాత్రమైనది. ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుని కార్తీక దామోదరుడుగా, ఈశ్వరుణ్ణి ఈ మాసానికి అధిపతిగా, అలాగే ఈ మాసంలో పార్వతీ పరమేశ్వరులు కైలాసాన్ని వీడి భూలోక సంచారం చేస్తూ భక్తుల కోరిన కోరికలన్నీ నెరవేరుస్తూ మాసాంతం వరకు ఇక్కడే ఉంటారని ప్రతీక. అందుకనే స్వయం ఈశ్వర స్వరూపము రుద్రాక్ష. అది ధరిస్తే ఈశ్వరుడు మనకి దగ్గరగా ఉంటాడు కాబట్టి సతీ సమేతంగా మనం ఆయనకి దగ్గరగా ఉండాలి అంటే ఆయన స్వరూపమైన రుద్రాక్ష ధరించాలని సంవత్సరం అంతా వెయిట్ చేసి ఈ మాసం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ మాసంలో రుద్రాక్ష ధారణ అనేది పూర్వజన్మ సుకృతం. ఇది ఒక అవకాశం. సో కార్యక్రమంలోకి వెళదాం. అందరికీ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఒక చిన్న కథ. సోక్రటీస్ గ్రీకు తత్వశాస్త్రవేత్త. ఆయనకి ఆ ప్రభుత్వం మరణదండన విధించింది. ఆ రోజుల్లో మరణదండన అంటే విషం ఇచ్చి చంపేవారు. పెద్ద ఆయన అందరికీ తెలుసు సోక్రటీస్ అంటే ఏమిటి, ఆయన వ్యక్తిత్వం ఏమిటి, ఆయన నాలెడ్జ్ ఏమిటి, ఏ స్థాయి వాడు అని. సరే ఆయనకి మరణదండన విధించాలి. ఇంకొక 2 గంటల సమయం ఉంది అంతే. ఖైదులో ఆయన రూమ్లో ఆయన కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉండగా కిటికీలోంచి చూస్తే దూరంగా ఒక భిక్షగాడు భిక్షం ఎత్తుకుంటూ ఒక ఇన్స్ట్రుమెంట్ని వాయిస్తూ తీర్ అంటారు, అది వాయిస్తూ పాట పాడుతున్నాడు. సోక్రటీస్ అది వింటున్నాడు. అద్భుతంగా ఫీల్ అయ్యి అక్కడ ఉన్న జైలు అధికారులను పిలిచి, అవకాశం ఉంటే నాకు ఆ భిక్షగాడిని తీసుకొచ్చి నా ముందు పాడిస్తారా, నాకు వినాలని ఉంది అంటే వాళ్ళు అంటారు, పెద్ద అయినా ఇంకో 2 గంటల్లో చనిపోతున్నావు, నీకు మరణ శిక్ష అమలు కాబోతోంది, ఈ 2 గంటల్లో ఇప్పుడు నువ్వు ఏమి వింటావు అంటే, లేదు నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. ఏమి నేర్చుకుంటావా 2 గంటల్లో, ఏమి నేర్చుకుంటావు, 2 గంటల్లో చనిపోతున్నావు. సరే ఆఖరి కోరిక కదా, సోక్రటీస్ అంతటి వాడు అడిగాడు కదా. సరే ఆ భిక్షగాన్ని తీసుకొచ్చి ముందు కూర్చోబెడితే అడుగుతాడు, నువ్వు వాయిస్తున్న తీరు ఆకట్టుకునే విధంగా ఉంది, అది నాకు నేర్పుతావా? అలాగే నీ కంఠం బాగుంది, నువ్వు పాడే విధానం బాగుంది, ఇది కూడా నాకు నేర్పుతావా అని అడుగుతాడు. తప్పకుండా నేర్పుతాను. వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తుంటారు. ఇదొక అరగంట పడుతుంది, ఎంత ఫాస్ట్గా నేర్చుకున్నా అదొక అరగంట పడుతుంది. ఏం చేస్తాడు, ఇది అయిన తర్వాత ఇంకో గంటలో ఎలాగ మరణ శిక్షణ. సరే అప్పుడు ఆ తీరుని వాయించడం నేర్చుకుంటాడు, ఆ పాడే విధానం తెలుసుకుంటాడు. చాలా బాగా పాడుతున్నాడు. ఐదొక అరగంట తర్వాత 1 గంట తర్వాత రెండూ ఆయనకు వచ్చినాయి. ఆయనకు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళందరూ అడుగుతారు, నేర్చుకున్నారు కదా, ఇప్పుడు మీరు ఏం సాధిస్తారు, ఇంకొక గంటలో చనిపోతున్నారు అంటే సోక్రటీస్ అంటాడు, ఇంకొక గంట సమయం ఉంది, ఈ పాట నేను నేర్చుకున్న పాట నాతోనే ఉంటుంది, ఈ తీరు వాయించే నాకు ఈ ప్రాక్టీసు ఇంకొక గంట నాతోనే ఉంటుంది, ఈ గంట నేను ఎంజాయ్ చేయగలను, ఇది వాయిస్తూ ఇది పాడుతూ నేను ఆస్వాదించగలను, ఇంకొక గంట నాకు జీవితం ఉంది. జీవితం అంటే మరణం కాదు, జీవితం అంటే నేర్చుకోవడం. సోక్రటీస్ కొటేషన్, జీవితం అంటే మరణం కాదు, జీవితం అంటే నేర్చుకోవడం. అది ఏ సందర్భంలోనే చివరి క్షణాల్లోనే ఆయన మనం నిరంతర విద్యార్థులమే, ఎప్పుడూ నేర్చుకోవాలి అని చెప్పడం ఒక బలమైన సంకేతం సమాజానికి. హైదరాబాద్ నుంచి మనకు కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. రాములు గారు నమస్కారం అండి. నమస్కారం అండి రాములు గారు, మీ సమస్య ఏంటి? గురుగారు ఉన్నారు, మాట్లాడండి. రమణ గారు, ఓం నమ శివాయ. ఓ నమ శివాయ గురుగారు. ఎలా ఉన్నారండి? మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 24/12 1977 అండి. 77. అవునండి. ఏం చేస్తున్నారు రమణ గారు? జాబ్ అండి, స్మాల్ జాబ్ అండి. ఏం జాబ్ అండి? శనివారం పుట్టినట్టు తెలుసా? తెలుసండి. 77ఏగా మీరు? అవును సార్, అవును గురుగారు. అది శనివారము. అవునండి. ఆ రోజు ఫుల్ మూన్ డే అండి, పౌర్ణమి రోజు. అంటే క్యాలెండర్లో చతుర్దశి చూపిస్తుంది శుక్లపక్షం, మీరు పుట్టినప్పటికీ పున్నమి గడియలు, పౌర్ణమి వచ్చింది.
ఇది వృషభ రాశి, రోహిణి నక్షత్రం. ఒకవేళ మీరు మధ్యాహ్నం 2:30 తర్వాత పుట్టి ఉంటే అది మృగశిర నక్షత్రము, వృషభ రాశి. ఇది భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. మనం ఒక టైమ్ ఆఫ్ బర్త్ తీసుకోవట్లేదు, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకోవట్లేదు, ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవట్లేదు. జస్ట్ ఒక 8 సెకండ్లో తిథి, వార, నక్షత్రాలు, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు, మహర్దశలతో సహా ఒక పక్క ఏమో మాట్లాడుతున్నాం, ఓ పక్క బ్రెయిన్ ఆలోచిస్తుంది, ఓ పక్క చేతులు రాస్తున్నాయి, 150 స్టెప్స్ పడుతున్నాయి. ఇది వ్యక్తుల గొప్పతనం కాదు, భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. రైట్, బాగుందండి. మీకు సంబంధించి ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ధరించి చూడండి. ఈ కార్తీక మాసంలో రుద్రాక్ష ధారణ అంటే అది సుకృతము, పూర్వజన్మ సుకృతమే. ఒక సప్తముఖి, దశముఖి, ఏకముఖి, 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, మూడిట్లో ఏదైనా ఒకటి కానీ మనం చేస్తున్న పనికి ఒక స్పిరిచువల్ సపోర్ట్, దైవికమైన సహకారం తీసుకుంటే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం, ఎవరు చెప్పక్కర్లేదు. అంటే ఈశ్వరుడు ఏమంటాడంటే శివపురాణంలో, నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఆ పని చేస్తున్నప్పుడు రుద్రాక్షలు ధరించకుండా నువ్వు పని చేస్తే ఆ వచ్చే ఫలితం నువ్వు ఆశించాల్సిన అవసరం లేదు. అంటే అది నీ సామర్థ్యానికి తగ్గ ఫలితం మాత్రమే వస్తుంది. నువ్వేదన్నా పని చేస్తే ఆ ఫలితం నీ సామర్థ్యానికి తగ్గ ఫలితం మాత్రమే వస్తుంది. రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత నువ్వు ఏదైనా పని చేస్తే ఆ వచ్చే ఫలితము నాదైన ముద్ర కలిగి ఉంటుంది అంటే. ఓకే గురుగారు, మరొకరు కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. ఖమ్మం నుంచి హరిత గారు. హరిత గారు నమస్కారం అండి. నమస్కారం అండి. హరిత గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలుగుతారా? 28/7/2013 అండి. అమ్మా ఓం నమ శివాయ్. గురుగారు ఏమిటమ్మా ఎవరిది 2013? మా బాబుదండి, చేతన్ సాయి అండి. పేరు కూడా మంచిగా ఉందా లేదా అసలు మా బాబు చదువు ఏమిటమ్మా ప్రశ్న ఏమిటి? కోపం ఎక్కువ వస్తుందండి బాగా. 2013 అండి, ఆదివారం నైట్ 8 గంటల. ఏమి ఉందా లేదా ఏదో అంటున్నావు, ఏమిటమ్మా? అదే బాబు కొద్ది కోపం ఎక్కువ వస్తుందండి, చదవట్లేదండి బాగా. చిన్న వయసులే కానీ చదవట్లేదు. ఏం చదువుతున్నాడమ్మా ఇప్పుడు? ఇప్పుడు 6th అండి. 6th క్లాస్కి ఏంటమ్మా ఏం చేసేస్తున్నాడు ఇప్పుడు? ఏంటి ఇబ్బంది అంతా నీకు? కోపం వస్తుంది. పిల్లలు అలాగే ఉంటారు, పిల్లలు అలాగే ఉంటారు. ఇవన్నీ ఎమోషన్స్ అన్నీ మామూలు. ఎవరి దగ్గర చూపిస్తారు? అమ్మ దగ్గర చూపిస్తారు, నాన్న దగ్గర చూపిస్తారు, బయట వాళ్ళ దగ్గర ఉండదు. సో వాళ్ళు ఇంకా చదవట్లేదు. ఇప్పుడు ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయాడమ్మా నీ కొడుకు? పిల్లల మీద ఈ టైప్ ఆఫ్ ఒత్తిడి మంచిది కాదు. పిల్లల మీద ఈ టైప్ ఆఫ్ ఒత్తిడి మంచిది కాదు. కప్పని అడిగిందంట, ఎప్పుడు నువ్వు ఏదన్నా కష్టం వస్తే రామా అని చెప్తావు, ఇప్పుడేం మాట్లాడలేదేమిటి అని. అంటే అప్పుడు కప్ప అంటుంది, ఏదైనా కష్టం వస్తే నేను రామా అని అనేదాన్ని, రాముడికి చెప్పుకునేదాన్ని, ఇప్పుడు రాముడే నా మీద కాలేసి తొక్కుతుంటే నేను ఎవడికి చెప్పుకోవాలి? ఏదైనా కష్టం వస్తే పిల్లలు తల్లిదండ్రులకు చెప్పుకుంటారు, తల్లిదండ్రులే కష్టమైతే సో కాబట్టి పిల్లల్ని ఎంతసేపు వాళ్ళు ఏం కోరుకుంటారు? ఎప్రిషియేషన్ కోరుకుంటారు. అంటే వాళ్ళు ఏదైనా పని చేస్తే అభినందించి భుజం తట్టండి, మళ్ళీ మంచి పని చేసుకొచ్చి మీ దగ్గరకు వచ్చి భుజం చూపిస్తారు. సో వాళ్ళు ఎప్రిషియేషన్ కోరుకుంటారు. వాళ్ళు ఎంతసేపు అభినందన పూర్వకంగానే వాళ్ళని ఏదైనా ప్రలోభం పెట్టో అభినందించో ఆ పని చేయించుకోవాలి. నాన్న ఇది చేస్తే నీకు ఇది ఇస్తాను, నాన్న నువ్వు బాగా చదువుతున్నావు ఇంకా చదివితే నీకు ఇది చేస్తాను, అలా చెప్పాలి. కానీ నువ్వు పనికిరావు, నువ్వు చదవట్లేదు, పక్కోడు చదువుతున్నాడు, నీ జీవితం ఇంతే, చిన్నప్పటి నుంచి ఈ టైప్ ఆఫ్ మొదలు పెడితే వాళ్ళ ఎదుగుదల ఆగిపోతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది మంచి పద్ధతి అయితే కాదు. కానీ గురుగారు, ఇలాంటి సమస్యలు సహజంగా ఇంకెవరికన్నా బయట వరకు చెప్పినట్టే వాళ్ళు ఏం చెప్తారంటే, అమ్మ నీ కొడుక్కి ఒక అష్టముఖి రుద్రాక్ష, ఇది గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఈ ఒక్క రుద్రాక్ష వేసి చూడమ్మా, చాలా బాగుంటుంది. పిల్లలు అలాగే ఉంటారమ్మా, వాళ్ళ మీద కంప్లైంట్ వద్దులే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరో కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు, కాల్ తీసుకుందాం. నవీన్ గారు రాయచోటి నుంచి. నవీన్ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. నమస్కారం నవీన్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? మా అబ్బాయి మేడం, నవీన్ అనే అబ్బాయి, మా అబ్బాయి. నవీన్ గారు ఓం నమ శివాయ్. సార్ స్వామి గురుగారు, మా అబ్బాయి పేరు నవీన్ అనేది. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 2009/7/31 సార్. 2009 7వ నెల 31వ తారీఖు అంతేనండి? అవును అవును సార్, అవును గురుగారు. 31. అవును అవును గురుగారు. శుక్రవారం నాడు తెలుసా? అవును అవును అవును. ఏం చేస్తున్నాడు అబ్బాయి ఇప్పుడు? 10th క్లాస్ అండి? లేదు ఇంటర్ ఫస్ట్ ఇయర్ గురుగారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చాడు. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. అదే అబ్బాయి గురించి మేము అనుకున్నాము, దాని గురించి ఏమన్నా. ఇది చతుర్థి కృష్ణపక్షము, శుక్రవారము, బహుళ చతుర్థి. అంటే ఆ రోజు సంకటహర చతుర్థి, సంకటాలు హరించే చతుర్థి అంటాం. సంకటహర చతుర్థి శుక్రవారము.
ఇది మీనరాశి, ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము. ఈ రెండిట్లో ఏదో ఒక్కటి, అలా అని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే, అంటే ఎలాంటి ప్రలోభాలకి లోను కాకుండా. మన చుట్టూ రకరకాల మోసాలు, వేషంతో భాషతో ప్రలోభ పెట్టేవాళ్ళు ఉంటారు. సో జీవితంలో ఒక్కసారి వేసుకుంటాం రుద్రాక్ష. ఇది సరైనది, కాంప్రమైజ్ అవ్వకుండా సరైనది, సరైన పద్ధతిలో వేసుకుంటే స్వయం ఈశ్వర స్వరూపము రుద్రాక్ష. ఈశ్వరుడే మన గుండెల మీద రుద్రాక్ష రూపంలో నడయాడుతూ ఉంటే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. కాబట్టి సరైనది ఒక్కటి వేయండి. ఆల్ ది బెస్ట్. రైట్ అండి, థ్యాంక్ యూ నవీన్ గారు. మరో కలర్ ఉన్నారు గురుగారు, కాల్ తీసుకుందాము. విజయబాబు గారు గుంటూరు నుంచి. విజయబాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓకే గురుగారు ఉన్నారు. విజయబాబు గారు సార్ ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ సార్. డేట్ ఆఫ్ బర్త్ ఏం లేదు సార్, నాకు చిన్న డౌట్. నాకు రుద్రాక్షలు వేసుకోవాలని ఎన్నాళ్ళ నుంచో ఒక కోరిక. కానీ అవి దానికి పాటించవలసిన నియమాలు అవి నాకు తెలియక వేసుకోవడానికి భయపడుతున్నాను. మీరు అంటే ఏమైనా క్షుద్రం, రైట్, ఒక్కసారి అవి ఏమైనా క్షుద్రం అనుకుంటున్నారా? రుద్రాక్షలు అంటే ఒక దైవికమైన సంపద. ఇప్పుడు ఇది వేసుకుంటే ఎక్కడ అలా ఉండదు. ఇది ఈ ఆహారం తీసుకుంటే ఈ గుడికి వెళ్ళాలి, ఈ ఆహారం తీసుకుంటే ఈ గుడికి వెళ్ళాలి, అలా ఏముండదు. రుద్రాక్షలు దైవికమైన సంపద. ఇప్పుడు ఇవన్నీ కూడా మీ వ్యక్తిగత అలవాట్లు. మీరు ఏ కండిషన్లో ఉన్నా మీ శరీరంలో ఒక భాగంగా రుద్రాక్ష ధరించమని రుద్రాక్షకి సంబంధించిన గ్రంథాలన్నీ, అంటే శివపురాణం, పద్మపురాణం, దేవి భాగవతం, రుద్రాక్ష కారణ్యమాత్యం, స్కాంద పురాణం, లింగ పురాణం, వీటిలో ఏం చెప్తుంది అంటే నువ్వు ఏ కండిషన్లో ఉన్నా రుద్రాక్షని ధరించవచ్చు. అందులో జగద్గురు ఆదిశంకర్లు ఏం చెప్తారు అంటే, ఇక్కడ ధరిస్తున్నావు, ఇంతకంటే పవిత్రమైన ప్లేసు మానవుడికి ఇంకేమీ ఉండదు. అహం బ్రహ్మస్మి, నేనే అన్నీ, నేనే శివుడు, నేనే విష్ణువు, నేనే బ్రహ్మ, అన్నీ ఇదే. ఇంతకంటే మనుష్యుడు ప్రేమించే ప్రదేశం ఇంకేమీ ఉండదు. ఇంత గొప్ప ప్రదేశంలో నువ్వు ధారణ చేస్తున్నావు, ఇంతకంటే ఏముంటుంది? సో కాబట్టి లెట్ మీ కంప్లీట్. చాలా మందికి ఇలాంటి డౌట్లు చాలా మంది ఉంటాయి. ఈశ్వరుడు తల్లి గర్భం నుంచి వచ్చిన వాడు కాదు, ఆయన ఒక తేజస్సు. ఇవేమీ ఆయనకి వర్తించవు. మీ ఉత్తర భారతదేశంలో అసలు అర్చకులే ఉండరు, మనమే పోయి అర్చన చేసుకోవాలి. నువ్వు ఏ కండిషన్లో ఉన్నా గర్భాలయంలోకి వెళ్ళవచ్చు. అది శ్రీశైలం కావచ్చు, కాశీ కావచ్చు, అది ద్వాదశ జ్యోతిర్లింగం కావచ్చు, శక్తిపీఠం కావచ్చు. శ్రీశైలంలోకి వెళితే అది శక్తిపీఠము, ద్వాదశ జ్యోతిర్లింగము. వెళ్ళి మీరు స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు, శిరస్సుని ఆనించవచ్చు. మీరు స్త్రీయా పురుషుడా అని ఎవరు మిమ్మల్ని అడగరు, ఏ కండిషన్లో ఉన్నారని అడగరు. కాశీలో కూడా అంతే. సో అలాగే ఆయన మనం ఉజ్జయినిలో అయితే నిజమైన చితాభస్మంతో ప్రతినిత్యము అభిషేకం చేస్తారు. అక్కడ మహాకాళేశ్వరుడికి అయితే ఇంకా వేరే రకంగా ఉంటాయి, మధ్యము అవన్నీ కూడా ఉంటాయి. వన్ సెకండ్ అది కంప్లీట్ చేయకపోతే అసంపూర్ణం అవుతుంది. ఈశ్వరుడు ఉండేది రుద్రభూమిలో, శ్మశానంలో ఉంటాడు, కపాలలో తింటారు. మనం పెట్టుకునే విభూతి కూడా చితాభస్మమే. కాశీలో గంగలో చనిపోయిన వాళ్ళ శవాలను కూడా చితి కూడా కాశీలో గంగలో నిమజ్జనం చేస్తారు. కాశీలో పక్క శవాలు కాలుతుంటాయి, ఇంకో పక్క అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. సో ఇవేమీ ఉండవండి. రుద్రాక్ష అనేది స్వయం ఈశ్వర స్వరూపము. మీ ఏ కండిషన్లో ఉన్నా మీ శరీర భాగంలో ఒకటిగా ధరించండి. మీరు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా తనదైన ముద్రతో అది మిమ్మల్ని పైకి తీసుకొస్తుంది. ఓకే గురుగారు, మరి కాల్ తీసుకుందాం. రైట్, ఓకే అండి. శ్రీను గారు కాకినాడ నుంచి ఉన్నారు. శ్రీను గారు నమస్కారం అండి. శ్రీను గారు. సార్ మేడం. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమ శివాయ అండి. ఓం నమ శివాయ సార్. చెప్పండి, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామండి. బాగానే ఉన్నాడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కాకినాడ అండి. కాకినాడ, రైట్. నేను రేపు శివపార్వతుల కళ్యాణానికి రాజమండ్రి వస్తున్నా. ఓకే సార్. రైట్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 13/7/2009 అండి. ఎవరిదండి ఇది? మా అమ్మాయిదండి, శ్రీదేవి. శ్రీదేవి.
13/7/2019. అవునండి, సోమవారం నాడు అమ్మాయి పుట్టింది. అండి. మీరు సోమవారం అండి. మీరు మర్చిపోయినట్టున్నారు సోమవారం. అవునండి అవునండి. అలా మర్చిపోతే ఎలా అండి? ఇది అష్టమి, కృష్ణపక్షము, బహుళ అష్టమి. ఇది వృషభ రాశి. రైట్ అండి. అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష నవముఖి, 9 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష నవశక్తి స్వరూపము. ఇది అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, మరో కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. అర్చన గారు పిఠాపురం నుంచి. అర్చన గారు నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. గురుగారు ఉన్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ అనేది చెప్పండి. 18. అమ్మా ఓం నమ శివాయ్. నమస్తే. ఏమిటమ్మా మా పాప గురించి కోరుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? జూలై 18, 2001. 18 జూలై 2001. 2001. అవునండి. అమ్మా బుధవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? అవునండి అవునండి, బుధవారం అండి. అలాగే మధ్యాహ్నం అది 46 నిమిషాలు. చతుర్దశి కృష్ణపక్షము, మాస శివరాత్రి, అమావాస్య ముందది తెలుసా అమ్మా? గుర్తుందా? అవునండి. కర్కాటక రాశి. ఎస్. అమ్మాయిదా అబ్బాయిదా ఇది? అమ్మాయి అండి, అమ్మాయి. ఈ అమ్మాయి విదేశాలకు వెళ్ళే అవకాశం చాలా ఉందమ్మా. ఏం చేస్తుంది అమ్మాయి? బీటెక్ అయిందండి. పోలీసులో జాబ్. బీటెక్ అయిపోయిందా? మరి మాస్టర్స్కి పంపించండి. అయిపోయిందండి. మరి మాస్టర్స్కి పంపించండి చక్కగా, ఏదైనా దేశం. ఒక సంవత్సరం 2 ఏళ్ళు చేసి వస్తారు. జాతకం అయితే మీరు గర్వపడే స్థాయిలో ఉందమ్మా. ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధారణ చేయించండి. త్రయోదశి ముఖి రుద్రాక్ష, అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం కూడా ఇవ్వవచ్చు. ఈ రెండు తన జాతకానికి పర్ఫెక్ట్ యాప్ట్. ఏది వీలైతే అది వేయండి. అది వచ్చిన తర్వాత కలిగిన మార్పు ఒక అద్భుతం, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. రైట్, థ్యాంక్ యూ అర్చన గారు. గురుగారు మరో కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకున్నాం. సత్యనారాయణ గారు రెడీగా ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. సత్యనారాయణ గారు నమస్కారం అండి, మాట్లాడండి. గురుగారు ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్కారం స్వామి. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? బాగున్నాం స్వామి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా సత్యనారాయణ గారు? అవును స్వామి, ఇస్తా స్వామి. 13/7/1987. 13/7 స్వామి 13/7 13/7/1987. 1987. ఎవరిదండి ఇది? ఇది నాదే స్వామి. ఏం చేస్తున్నారు మీరు? నేను మామూలుగా అయితే టైలర్ పని చేస్తా స్వామి. టైలర్ పని చేస్తారు. శుక్రవారం పుట్టినాడు తెలుసా? శుక్రవారం స్వామి. ఇది శుక్రవారమే. అలాగే ఆ రోజు పౌర్ణమి, ఫుల్ మూన్ డే. ఇది సింహరాశి, పుబ్బ నక్షత్రము, పూర్వ పాల్గొని. మీరు వేసుకోవాల్సిన రుద్రాక్షలు 7 ముఖాలు, 8 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఏదన్నా ఈ మూడిట్లో మూడు కలిపి వేసుకుంటే బాగుంటుంది. అలా వేసుకోలేకపోతే ఏదన్నా ఒకటి వేసుకోండి, ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, మరో కాలర్ రెడీగా ఉన్నారు. రాములు గారు హైదరాబాద్ నుంచి. రాములు గారు నమస్తే అండి. నమస్తే మేడం. గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే. హలో హలో చెప్పండి. నమస్తే సార్. ఓం నమ శివాయ. డేట్ ఆఫ్ బర్త్ అండి? డేట్ ఆఫ్ బర్త్ సార్ 10/10/1979. 10/10/1979. అవును సార్. బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? బుధవారం పుట్టినట్టు తెలుసా? ఇది పంచమి, కృష్ణపక్షము, బహుళ పంచమి, బుధవారము. తెలుసు సార్. ఇది మిథున రాశి. మీరు వేసుకోవాల్సిన రుద్రాక్షలు 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష వేసుకొని ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్.
రైట్, థ్యాంక్ యూ రాములు గారు. గురుగారు మరో కలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. గుంటూరు నుంచి శ్రీనివాస్ గారు అండి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. హలో, నమస్తే అండి. గురుగారు శ్రీనివాస్ గారు, ఓం నమ శివాయ. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. సార్, నా పేరు నాగ శ్రీనివాసరావు. శ్రీనివాస్ గారు చెప్పండి. నాగ శ్రీనివాసరావు అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 4/4/1985. 85 అండి. అవునండి, 4/4/1985. గురువారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసు సార్. 85. ఆ రోజు పౌర్ణమి, ఇది కూడా మీకు తెలిసి ఉండాలి. ఇది కన్యారాశి. కన్యారాశి, హస్తా నక్షత్రము. రైట్ అండి. ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే ఏకముఖి కూడా వేయవచ్చు. అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్యస్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే గురుగారు, అయితే చాలామంది కూడా కొన్ని ప్రలోభాలకు లోనవుతూ ఉంటారు. లోనవి వారికి వచ్చే బెనిఫిట్స్ అవి మిస్ అవుతూ ఉంటాయి. మరి అలాంటి వారికి మనం ఇచ్చే సలహాలు చిన్న ఏమంటారు? చిన్న ప్రలోభాలకు లోనవుతారు. తాత్కాలిక ప్రయోజనాలు, దీర్ఘకాలిక ప్రయోజనాలు వాళ్ళకి దెబ్బతీసినా పర్వాలేదు, జీవితాలు పాటు చేసుకోవడానికన్నా ఇష్టపడిపోతారు. కానీ అంటే ఇప్పుడు ఇక్కడ చిన్న సందర్భం, ఈ సందర్భంలో చిన్న కథ చెప్తాను. ఒక నక్క, తోడేలు వాట్ ఎవర్ లైక్స్, అది ఒక చిన్న తోపుడు చిన్న బండి మీద ఎర్రలు ఉంటాయి కదా, కింద భూమిలో ఉంటాయి ఎర్రలు ఉంటాయి. ఆ ఎర్రలు చేపలు పడడానికి వాడతాం కదా, దాని నిండా గెలకు వేస్తారు, గేలానికి వేస్తారు, కడతారు. ఆ తొట్టి నిండా వేసుకొని తొట్టి తోసుకొని వెళ్తుంది. ఎర్రలు దాని నిండా తోసుకొని వెళ్తుంది. పైనుంచి గెద్ద చూసి దానికి చాలా ఇష్టం, చేపలకే కాదు గెద్దలకి కూడా ఎర్రలు చాలా ఇష్టం. వచ్చి నక్క బావా నాకు ఒక్క 2 ఇస్తావా అంటే, ఇవ్వడానికి ఏముంది ఇస్తాను కానీ నాకేమి ఇస్తావు, నీకేం కావాలి? నాకేం అక్కర్లేదు, నీ ఏకల్లో ఒక 2 పీకివ్వు అని అడిగితే, నువ్వేం చేసుకుని నీకు అనవసరంలా, నువ్వు అడుగుతున్నావు, నువ్వేం చేస్తావు, నేను అడగట్లేదుగా. సరే దాందేముంది, 2 నాకు చాలా ఉంటాయి, 2దేముందని చెప్పేసి ఆ 2టికి తీసుకొని తినడానికి నోరు లాగేస్తోంది. పాపం నీళ్ళు ఊరుతున్నాయి చూసి 2 తీసుకుంది, 2 ఏకలు పీకిచ్చింది. తర్వాత అక్కడితో ఆగుతుందా? టేస్ట్ చేసిన తర్వాత ఇంకో 2 కావాలంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఇంకో 2 ఇవ్వాలి. సో ఈ ప్రలోభం ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆశ నోళ్ళు ఊరుతూనే ఉంది, తింటూనే ఉంది, ఇస్తూనే ఉంది. ఆఖరికి ఏమైందంటే అవి తనకు తృప్తి తీరా తినడం కూడా జరగలేదు. ఒంటి మీద ఈకలు మొత్తం ఊడిపోయినాయి. ఏమవుద్ది అప్పుడు? ఎగరలేదు. మొత్తం ఊడిపోయిన తర్వాత కదలలేని పరిస్థితి. అప్పుడు ఎవరికి అడ్వాంటేజ్? 4 ఎర్రలు వేసింది, బలమైనటువంటి ఈ గెద్దని హ్యాపీగా నక్క తినేసింది. సో మనం కూడా చాలా వరకు జీవితంలో ఇంత చిన్న చిన్న ప్రలోభాలకి ఇదవుతాం. లేకపోతే చిన్న చిన్న అలవాట్లు బాగున్నాయి కదా అని మొదలు పెడతాం. జీవితాలే నాశనం అయిపోతాయి. మన వెనక ఉన్న వాళ్ళు, మన మీద ఆధారపడిన వాళ్ళు కూడా మనం చేసే తప్పులకి వాళ్ళు బలైపోతారు, ఏ తప్పు చేయని వాళ్ళు. కాబట్టి చిన్న చిన్న ప్రలోభాలకి లోను కాకుండా ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకొని భవిష్యత్తుని మనం అనుకున్నట్టు నిర్మించుకుంటే మంచి భవిష్యత్తులోకి వెళ్తాం. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. చిన్న చిన్న ప్రలోభాలకు లోను కాకండి. గురుగారు మరో కలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. విశాఖపట్నం నుంచి అప్పలరాజు గారు. అప్పలరాజు గారు నమస్కారం అండి. అప్పలరాజు గారు నమస్కారం. అప్పలరాజు గారు, ఓం నమ శివాయ్. నమస్తే సార్. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్? అదేనండి, మా బాబుకి కొంచెం బాగోలేదండి, చెప్తారండి. డేట్ ఆఫ్ బర్త్ అండి? 21/10/1991 అండి. ఓకే, 1991. 91. అవునండి. సోమవారం పుట్టినట్టు తెలుసా మీకు అప్పలరాజు గారు? సోమవారమే పుట్టారండి. అదే మీకు తెలుసా అని, గుర్తుందా అని గుర్తుందా అని అడుగుతున్నాను. ఇది త్రయోదశి, శుక్లపక్షము, శుద్ధ త్రయోదశి, పౌర్ణమికి 2 రోజుల ముందు. ఇది మీనరాశి, ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈ అబ్బాయికి మీరు రివర్సన్ రుద్రాక్ష. పెళ్ళి అయిందండి? అవునండి. ఎప్పుడైంది? అంత అవ్వలేదండి. రైట్ 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 కొంచెం ఆలస్యం అయింది కదా, డౌట్ వచ్చింది నాకు, అందుకనే అయిందా అని. రైట్, 25 సంవత్సరాలు వచ్చాయి కదా, 35 వచ్చాయి కదా, ఏమైంది? రైట్ 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 ఒక్క రుద్రాక్ష అండి. త్రయోదశి కానీ
అష్టముఖి కానీ త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఒకవేళ అంటే 13 అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి, ఏది వీలైతే అది 24/7 శరీరానికి తాకే విధంగా ధారణ చేయించండి. వచ్చే ఫలితం ఒక అద్భుతం. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి. సో ఈ రుద్రాక్ష ఒక మంచి ఫలితాన్ని తీసుకొచ్చిస్తుంది. ఆల్ ది బెస్ట్ అండి. రైట్, థ్యాంక్ యూ అప్పలరాజు గారు. గురుగారు, అయితే మన ప్రేక్షకుల కోసం మీరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారు? మన క్యాంపస్లో నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సో నాకు ఎక్కడికి వెళ్ళడానికి సాధారణంగా అవకాశం ఉండదు. కానీ అప్పుడప్పుడు పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైనా ఏదో ఒక ఊరికి అప్పుడప్పుడు వెళుతూ ఉంటాను. ఇంచుమించుగా అన్ని రోజులు నేను హైదరాబాద్కే పరిమితం. ఇప్పుడు రేపు మాత్రం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం, శివపార్వతుల కళ్యాణం రాజమండ్రిలో వేరే సంస్థల వారు నిర్వహించి దానికి గెస్ట్గా వెళ్తున్నాను. ఆ సందర్భంగా మా రాజమండ్రి కార్యాలయానికి మాత్రం రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నేను అక్కడ ఉంటాను. మధ్యాహ్నం నుంచి నా కార్యక్రమానికి వెళ్తాను. సో కొన్ని గంటలు మాత్రమే నేను రాజమండ్రి కార్యాలయంలో ఉంటాను. అక్కడ అర్థం చేసుకొని సహకరించండి. మీరు 2-3 పేర్లు నమోదు చేస్తే నాకు కష్టమవుతుంది. ఉన్న తక్కువ సమయంలో నాకు సంఖ్య కాదు కావాల్సింది, సమయం ఉంటే ఒక జాతకం ఎలా ఉంది, దీనికి ఉన్న అవకాశాలు ఏమిటి, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారు అని చెప్పడానికి నాకు సమయం ఉంటే నేను చేస్తాను. సో వ్యక్తిగత ప్రయోజనాలు మాకేమీ ఉండవు, సంస్థాగతమైనవి. ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను. ఎవరికి అపాయింట్మెంట్స్ ఉండవు. ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేనున్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. అలాగే మీరు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావక్కర్లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. ఈ దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలాగ ఎక్కడైనా కానీ మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా 1-to-1 మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో కలిసి మాట్లాడినా లేదు డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. 2-3 నన్ను ఇబ్బంది పెట్టొద్దు. అది ఇంతవరకు నా మీద ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. అలాగే రేపు రాజమండ్రిలో ఒక్కొక్క పేరు నమోదు చేయించండి, 2-3 చేయించకండి. ఓకే గురుగారు, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులు ఓం నమ శివాయ్. రైట్, చూస్తూనే ఉన్నాం కదా ఇండో నేపాల్ సంస్థకు సంబంధించి రుద్రాక్షకు వల్ల వచ్చే ప్రయోజనాలు, అదేవిధంగా ఉన్న సందేహాల గురించి గురుగారు చాలా చక్కగా చెప్పారు. ఇలాంటి మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ BRK న్యూస్.